దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదిన మన్నా అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని గురించి తెలుసుకుంటారు, వాక్యం చేత బలపరచబడతారు. నేటి ధ్యానాంశం 16వ కీర్తన 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నేను కదల్చబడను. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు, సదాకాలము నేను దేవుని యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన యందు నా గురి గనక ఉంటే, ఆయన వైపు నేను నా గురిని చూస్తే కదల్చబడలేని పరిస్థితిలో నేను ఉంటానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, నిజమేనండి. మనం ఎటువైపో చూస్తూ ఉంటాము, మనము ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాము, ఎక్కడెక్కడో ఏవేవో మనం ఎదుగుతూ ఉంటాము. దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ మన గురి, మన యొక్క గమ్యము దేవుని వైపు మనం చూసినప్పుడు కదల్చబడలేని పరిస్థితిలో మనం ఉంటాం. ప్రియులారా, మనుషుల వైపు చూస్తే ప్రయోజనం ఉండదు, రాజుల వైపు చూస్తే ప్రయోజనం ఉండదు, డబ్బు వైపు చూస్తే ప్రయోజనం ఉండదు, లోక ఆశల వైపు చూస్తే దానివల్ల మనమే కూలిపోతాము. కానీ మన జీవితాలకు ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కనబడవు. దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు నీ గురి ఉంటే నువ్వు కదల్చబడవు. అందుకే కీర్తనకారుడు అంటాడు, సింహము వలె ధైర్యంగా ఉంటారు నీతిమంతులు అనేటువంటి వారు, సియోను కొండ వలె ఉంటారని చెప్పనంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు ఎన్ని చదువుకున్నా కానీ ఆయన బిడ్డలు, నీతిమంతులైన బిడ్డలు, ఆయనకి సంబంధించినటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలు, యెహోవాను అనుసరించేటువంటి బిడ్డలు కదల్చబడరు. సింహము వలె ధైర్యంగా ఉంటారు, కొనుక్కోకుండా నిద్రపోకుండా ఆయన వారిని కాపాడుతూ ఉంటాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, కదల్చబడలేని పరిస్థితి, ఏ సమస్యలు, ఏ మాటలు, ఏ ఇబ్బందులు, ఏ యొక్క అనవసరమైనటువంటివి నిన్ను వచ్చి కదిల్చలేని పరిస్థితిలో నువ్వు స్థిరముగా, స్టాండర్డ్గా ఉంటావని వాక్య భాగం చెప్తుంది. పౌలు గారు అందుకే అంటాడు, నేను దేవుని వైపు గురిగా చూసుకుని ఆయనను గురిగా పెట్టుకుని పరిగెత్తుతున్నాను. నా పరుగు నేను కడముట్టించేంత వరకు కూడా ఆయన వైపే నా గురిని పెట్టుకున్నాను, ఆయన వైపే నేను గురిగా పరిగెత్తుతున్నాను అని చెప్పారని పౌలు గారు చెప్తాడు. ప్రియులారా, ఎన్నో సమస్యలు ఉంటాయి మన జీవితాల్లో, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి మనిషిని మీరు కదిలించండి, సమస్యలు లేని వారంటూ ఉండరు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము అందరి జీవితంలో కూడా ఉండిద్ది. అయితే వాటన్నిటిలో నుంచి మనం బయటికి రావాలన్నా, ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలన్నా, మన గురి దేవుని వైపు పెట్టుకోగలిగితే ఆయన మనల్ని కదల్చబడలేని పరిస్థితిలో ఉంచుతారు. ప్రియులారా, ఈ రోజున మనుషులు నిన్ను కదిలించాలని చూస్తున్నారా? ఈ రోజున గొప్పవారు నిన్ను కదిలించాలని చూస్తున్నారా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను కదిలించాలని చూస్తున్నారా? లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ యొక్క మార్బలాన్ని బట్టి, మందిని బట్టి, వారి యొక్క సంతానాన్ని బట్టి, వారి యొక్క ధీమాన్ని బట్టి, అధికారాలను బట్టి కదిలించాలని చెప్పి చూస్తున్నారా? ఎవరు కదిలించాలని చూసినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆయన బిడ్డలను ఎవరు కూడా కదిల్చలేరు. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుని బిడ్డలను కదిలించాలని చూశారు, దేవుని బిడ్డలను పాడు చేయాలని చూశారు, దేవుని బిడ్డలను పారిపోయేటట్టుగా చేయాలని చూశారు. కానీ వారే పారిపోయారు. ప్రియులారా, ఎవరైతే కీడు తలపెట్టాలనుకున్నారో వారే పారిపోయేటట్టుగా, వారే సమస్యలు ఎదుర్కొనేటట్టుగా దేవుడు చేశాడు. ఆయన బిడ్డలు ఎక్కడ ఉన్నా కదల్చబడలేని పరిస్థితి, ఏ ఒక్కరు కూడా కదల్చలేరు. ఈ రోజున దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం, ఆ జీవం కలిగిన దేవుని మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన బిడ్డలు ధైర్యంగా ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా మంచి పోరాడు. నీ పరుగు కడముట్టించేంత వరకు కూడా ఆఖరి వరకు ఫైట్ చేయి. నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానమంతటిని ఉపయోగించి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, నా తండ్రి, నీ వైపే కీర్తనకారుడు గురి పెట్టుకున్నట్లుగా అయా కదల్చబడలేని స్థితిలో ఉంచేటువంటి నీవు నాయనా మా గురి. నా తండ్రి, ఈ రోజున ఎంతో మంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు నాయన, కదల్చబడేటువంటి అనుభవాల్లో ఉన్నారు. అయా మేము కదలకుండా స్థిరంగా ఉండేటువంటి జీవితాన్ని మాకు ఇచ్చేవాడు నీవు మాత్రమే. నీ వైపు గురి పెట్టుకొని నడుస్తుండగా అయా నీవే మా గురి అయి ఉండగా తండ్రి, మీరు కృప చూపించి గుండె ధైర్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. నూతనమైన శక్తితో, నూతనమైన బలంతో మీరు నింపి నడిపించమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.